శ్రీకృష్ణ వాసుదేవ పరంధామ నమో నమః. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ వారం పత్రికకి మ్యాటర్ అంతా రెడీ సార్. కాకపోతే డాక్టర్ సలహాలకి రాధక్క గారు జవాబులు రాసి పంపలేదు. ఆ శీర్షిక ఎత్తేయమంటారా సార్? ఆ శీర్షిక ఎత్తేస్తావా? ఆ శీర్షిక ఎత్తేస్తే పత్రిక తప్పైపోదు. దాని మీద కదా మన పత్రిక నచ్చేది. అది ఎత్తేస్తావా? ఆ ప్రశ్నలు చదువు, సమాధానాలు చెప్తాను, నువ్వు వచ్చొద్దు కానీ. ఓకే సార్. మురమండ నుండి చాముండేశ్వరి. ఏంటంట? రాధక్క, మా వారు గత ఏడాదిగా మిలిటరీలోనే ఉంటున్నారు. నాకు ఇప్పుడు 7వ నెల. ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతున్నారు సార్. సంవత్సరం నుంచి ఆయన మిలిటరీలో ఉన్నాడా? ఇప్పుడు ఇవిడికి 7వ నెల. ఓ పని చేయమను, ఇంకా 2 నెలలకి శుభ్రంగా ఓ బిడ్డను గాని ఆ పుట్టోడిని అనాథశాలను వదిలేసి ఈ విండి మాత్రం పక్కింటికి వెళ్ళటం మానేమో చెప్పు. నెక్స్ట్. దువ్వ నుంచి మువ్వ గోపాలం. ఉండు. హలో హలో, నాగేశ్వరరావా? నేను రాంబాబుని. ఏంటి రాంబాబు పొద్దున ఫోన్ చేసావు? అబ్బే ఏం లేదు, రాత్రి నువ్వు నగ్మ పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది, కంగారు చూద్దామని. ఈ విషయం చెప్పడానికి పొద్దున ఫోన్ పెట్టాయి. అంటే దాని గురించే కాదు, ఇంట్లో మా ఆవిడ చంపేస్తోంది, నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే. హలో 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 ఏదో ఫోన్ ఇది. ఏమండి, కట్ అయింది, బండి చేసుకోవచ్చా? ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, 2 రూపాయలు ఇచ్చి. తాళ్లపూడి నుండి పువ్వుల తాతారావు. ఏమంటాడు? నా వయసు 93 ఏళ్ళు. నాకు సెక్స్ వాంఛలు చావలేదు. నేనేం చేయాలి? ఓ గ్లాసుడు మంచి పురుగుల మందు తాగమను, ఓరికి ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది. హలో రాంబాబు చెప్ప, ఇందా కట్ అయింది, ఏంటి విషయాలు? అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో హలో నాగేశ్వరరావు గారు. హలో నాగేశ్వరరావు గారు. ఏంటన్నా ఈరోజు లేలేవు బాలేవు? ఏంటో చెప్పు. అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో 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 చిచి, ఏమిటా ఈ ఫోన్ మళ్ళీ కట్ అయింది? నా టైం బాగున్నట్టుంది. నీ టైం బాగానే ఉంది, నా టైం బాగాలేదు. ఇదిగో 2 రూపాయలు. ఈ క్వశ్చన్ వేసాయి. హలో హలో, నేను రాంబాబుని. మా ఆవిడ చంపేస్తోంది, నా బాకీ. హలో 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 ఏంటి సార్, వినబడట్లేదా? హలో చెప్పండి. అలాగే సరే సార్. రాంబాబు సార్, వాళ్ళ ఆవిడ చంపేస్తుందట, మీరు డబ్బులు ఇవ్వాలట, ఇవ్వమంటున్నాడు సార్. నీకు వినపడిందా? క్లియర్ గా వినపడిందా? వర్డ్ డీటెయిల్ కనపడిందిగా? వినిపించింది సార్. ఏమంటాడు? డబ్బులు ఇవ్వమంటున్నాడు సార్. అయితే వచ్చేసి నేనెందుకు ఇవ్వాలి సార్? ఈవిడ క్లీన్ గా వినపడిందంట, అక్కడికేదో మాకు వినపడినట్టు. ఇది వెంటనే పంపించు. ఓకే సార్. మే ఐ కమ్ ఇన్? తలుపు తట్టి రావాల్సింది పరాయి వాళ్ళు, తలుపు తోసుకుని రావాల్సింది అయిన వాళ్ళు. నువ్వు ఎప్పుడైనా డైరెక్ట్ గా రావచ్చు, వెళ్ళొచ్చు. కమాన్. థ్యాంక్ యూ. రండి. థ్యాంక్ యూ సూర్య. ఈయన ఆ రోజు ఫోటోలు తీశారు కదా? కరెక్ట్ క్యాచ్ చేశారు. ఆ రోజు నొక్కాను కదండి, ఈ రోజు కవర్ పేజ్కి ఎక్కేసాయి. ఎలా ఉన్నాయి? నీలాగే అందంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఈ కవర్ పేజీ గురించే టాకు. ఎవరి అందాల రాసి ఇన్నాళ్ళు ఎక్కడుంది అని ఓ ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు, ఫోన్ల మీద ఫోన్లు. అనంతందుకండి ఈ ముఖ చిత్రాన్ని చూసి నిన్నటి నుంచి నగ్మ, రోజా, సౌందర్య, మీనా అనంతంగా మానేశారండి. ఏం పాపం? ఈ బ్యూటీ వాళ్ళ ఫోటో వచ్చేస్తుందని తెగబర్రి అయిపోతున్నారు. అందుకని మీరు అంటే తన చేత మోడలింగ్ చేయిస్తానంటారు. మీరు భలే క్యాచ్ చేస్తారండి. చూడండి, ఆమె నా కాబోయే భార్య. తను మోడలింగ్ చేయటం నాకు ఇష్టం లేదు. అదేంటి సార్, తను మోడలింగ్ చేస్తే బోర్డు డబ్బు వస్తుంది. మాకు అవసరం లేదు, మీరు వెళ్ళండి. మీరుండండి. నాకు పేరు ప్రతిష్టలు రావడం నీకు ఇష్టం లేదా? నన్ను, నా అందాన్ని ప్రజలు మెచ్చి హర్షిస్తే భర్తగా నువ్వు భరించలేవా? అది కాదు రమ్య, మోడలింగ్ అంటే. తప్పేముంది సార్, ఎంతమంది మోడలింగ్ చేయట్లేదు? హేమా మాలిని, షర్మిలా ఠాగూర్, జూహీ చావ్లా, డింపుల్ కబాడీ. కబాడీ కాదు, కపాడియా. కపాడియా. ప్లీజ్ కాదనుకో. అంతగా నీకు ఇష్టం లేకపోతే పెళ్ళయ్యాక మానేస్తాను. సరే, నీ ఇష్టం.
5 rupees 10 rupees 5 rupees 10 rupees 5 rupees 10 rupees 5 10 5 10 5 10 5 10 5 10 ఒరే ఈరోజు పాపరా అవునరా సంసారికి వ్యభిచార పక్షంగాను వ్యభిచారికి సంసార పక్షంగాను భలే ఉందిరా పప్ప సూపర్ గా ఉందిరా పాప. అయ్య బాబాయ్ పురుషుడికేంటి పౌరుషం పొడుచుకొచ్చినట్టుంది ఎంతగా పురుషుడు ఎవడో బుక్ చేసుకున్నాడేమో ఏయ్, ఏం నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? ఏ అదేమన్నా పెద్ద పతివ్రత బెదరు పాప రేట్ ఎంతో చెప్పు షేర్ చేసుకుందాం. ఏం చెప్పు? సూర్య 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 వద్దు! సూర్య! పిచ్చి పిచ్చి అసలు వేసారంటే చంపేస్తా. సారీ సూర్య నేను బాధ పెట్టాను. అందుకే అందుకే నేను మోడలింగ్ చేయొద్దని చెప్పాను. నీకు పేరు ప్రతిష్టలు వస్తే భర్తగా నేను భరించలేనన్నావు. చూడు నీ పేరు ప్రతిష్టలు. ఇంకెప్పుడు నీకు ఇష్టం లేని పనులు చేయను. ఐఎమ్ సారీ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. వెళ్ళు దగ్గర పెట్టుకోండి. హలో, నేను రాంబాబుని మాట్లాడుతున్నాను. నాగేశ్వరరావు గారు ఉన్నారండి? ఇప్పుడే షూటింగ్ వెళ్ళారండి. షూటింగ్ కి వెళ్ళారటారేంటి? కొంపదీసి వీడు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా ఏంటి? హలో, హలో, షూటింగ్ కి వెళ్ళారంటున్నారు. నాగేశ్వరరావు గారు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు యాక్ట్ చేయడం ఏంటి? గత 50 ఏళ్ళుగా యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా. 50 ఏళ్ళు యాక్ట్ చేస్తున్నారా? హలో, మీరు అనేది ఏ నాగేశ్వరరావు గారు? ఏ నాగేశ్వరరావు గారేనండి? అదేనండి, ఏ నాగేశ్వరరావు గారు? అదేనండి, ఏ నాగేశ్వరరావు గారే. అదిగో మళ్ళీ ఏ నాగేశ్వరరావు అంటావు. ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తోంది ఏ నాగేశ్వరరావు? ఇప్పుడు యాక్ట్ చేస్తున్నది ఏ నాగేశ్వరరావు గారేనండి. ఒర్రి అబ్బా, మళ్ళీ ఏ నాగేశ్వరరావు అంటావు. మరి లేకపోతే ఏమనాలని అబ్బా. ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావే, ఏ నాగేశ్వరరావే, ఏ నాగేశ్వరరావే. హలో, హలో, అది జాబీలి నాగేశ్వరరావు గారి ప్రశ్న అండి? కాదండి, అక్కినే నాగేశ్వరరావు గారి ఇల్లు. ఇదేంటి నిజవాళ్ళు లోకల్ నెంబర్ కొడితే హైదరాబాద్ ఎస్టీ లైన్లోకి వచ్చింది. హలో, మాట్లాడుతోంది ఎవరు సార్? నేను అక్కినే నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. అక్కినే నాగేశ్వరరావు గారు. సార్ నమస్కారం సార్, నేను మీ ఫ్యాన్. మీ అబ్బాయి నాగార్జున గారు ఏం చేస్తున్నారు సార్? శిష్యంద్రితో ఆడుకుంటున్నాడు. నీకెందుకు స్టూపిడ్? పెట్టే ఫోన్ పెట్టే. నన్ను నన్ను పగడతారు నువ్వు ఎర్రి పప్ప. ఆగు. సూర్య వేసుకునేది 1 స్పూన్ షుగరే. ఊహా, ఈ చీర తీసుకో. తీసుకోమా పర్వాలేదు. నాకు తేలేదా? నీకు తాకుండా ఉంటానా? తీసుకో. మరి ముందు నాకెందుకు ఇవ్వలేదు? నీ కోపం తెప్పించాలని, నువ్వు కోపంలో మరింత అందంగా ఉంటావని. చాలా బాగుంది. నీ ఒంటికి బాగుంటుంది. నీ చీర ఎలా ఉంది? దీనికంటే అదే బాగుంది. ఏయ్, ఇది తీసుకుని అదెట్టి. అదేంటి రమ్య, నీకు ఈ కలర్ అంటే ఇష్టంగా? ఇప్పుడు నాకు పింక్ అంటేనే ఇష్టం. ఏయ్, ఇటివ్వు. మీరు ఊహకు తీసుకురావాల్సింది చీర కాదండి, మంచి మొగుణ్ణి. తప్పకుండా. ఊహకి అందమైన మంచి మొగుని తీసుకొస్తాను. దాని మొహానికి మంచి మూడెందుకు? ఎవడైనా అది అడ్జస్ట్ అయిపోతుంది. ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తావు?
ఇప్పుడు నేనేమన్నాను? ఊరికి జోక్గా అన్నాను. అయినా చిన్నప్పటి నుంచి ఏడవటం దానికి అలవాటేగా. ఇతరులను బాధపెట్టి పొందేది ఆనందం కాదు. మీ అక్క మనస్తత్వం నీకు తెలుసుగా. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. బాధపడకు. చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. తన తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యో భలేవరే. అక్క నాకన్నా పెద్దది. తను నన్ను మాట అన్నా తప్పులేదు. కాకపోతే నన్నన్నట్టుగానే రేపు మిమ్మల్ని కూడా ఏదైనా అంటే నీలాగే అడ్జస్ట్ అవుతాను, సరేనా? థ్యాంక్ యూ. మీలా అర్థం చేసుకునే మనిషి మా అక్కకి దొరకడం నిజంగా దాని అదృష్టం. అవును, ఆడవాళ్ళంతా లేనందాన్ని కొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. నువ్వేంటి ఉన్నందాన్ని కూడా దాచుకుంటున్నావు? అర్థం కాలేదా? ఈ కళ్ళజోడు లేకపోతే నువ్వు చాలా అందంగా ఉంటావు. చూడు, నువ్వెప్పుడు ఇలాగే అందంగా నవ్వుతూ ఉండాలి. రా. ఏందన్నా పంతులు గారు ఏమన్నారు? వచ్చే నెల 10వ తేదీ చాలా బాగుందట, ముహూర్తం పెట్టించారు. ఏం బాబు, ఆ డేట్ మీకు ఓకేనా? నాకు ఓకే. మీ అమ్మాయికి ఓకే కాదో అడగండి. నాకు ఓకే. అయితే సాంగ్